50 లక్షలు 50 లక్షలు ఈ పాటికి హాయిగా ఏ దుబాయ్లో సెటిల్ అయిపోయాడు. మైండ్ దొబ్బిందన్నావు, నిజం అన్నావు, చివరికి ఏదో మాడతావేంటిరా? రే వాడేం అనబాకురా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగావురా. కొడుకు నీకేమైందిరా? అటు చూడు ఎలా నవ్వుతున్నాడు. వాళ్ళు మామూలు కాదురా, చంపి పడదొప్పుతారు. అయినా మన దొంగలని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలరా? రే వాడు చెప్పాలట్రా, మనం దొంగపోవాలతోనే పుట్టావురా. స్టాంపేసి చెప్పాలరా, స్టాంపేసి చెప్పాలా? ఒక మీదగా నువ్వు చెప్పింది కరెక్టేరా. చేదిగేంద్రా చూడు. వచ్చావా? దా తల్లి దా. ఏ టైంలో వచ్చావే? మామిడి దయ్యంలా పట్టేశావు. చూడు ఆడెలా నవ్వుతాడు చూడు. పూనా పంచే మామిడిని చంపేసే, మమ్మల్ని చంపే. అయినా మేము నీకేం చేసామే? ఇది మనోడిని వదలదురా. దో పో, చంపేపో. కసి తీరా పొడిచి పొడిచి చంపేపో. దా పొడిచే. అమ్మా నాన్న ఎవరో తెలీదు, ఎక్కడ పుట్టానో తెలీదు. నిజం కావాలంటే ఏముంది నా దగ్గర? నీ మీద ప్రేమ తప్ప. అన్నా మనకు మంచి రోజులు వచ్చాయి. అవునా? నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతా అంటావా? 300 ఏమా? 3 ఏళ్ళు తీసుకో. మీ అబ్బలెక్క దండిగా పెట్టినాడేడా. డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా? అన్నా అన్నా వదిన వచ్చిందే పైన అని చెప్పా. ఆడు చెప్పేదేంది? నాకు తెలియదైంది నీ బాగోతం. ఉమా నేను చెప్పేది నీ పార్టీ ఆఫీస్ పైన పెట్టేసావా ఏంది? ఇది పార్టీ ఆఫీస్ కాదే. నీకు పదవి పిచ్చి పోదా? పెళ్ళప్పుడు బంకులు ఉన్నాయి, ల్యాండ్లు ఉన్నాయి, వైన్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి అన్నారు. ఏమయ్యా అవన్నీ? ఇదిగో వీడు తప్పితే ఒంటి బిత్తుల బంగారం లేదు. పెడతాను ఇప్పుడు అవన్నీ ఎందుకే? అక్కడ స్వామీజీ ఉన్నాడు. అదిగో స్వామీజీ, దండం పెట్టుకో. స్వామి స్వామి నన్ను క్షమించండి. ఈ జనాన్నంతా చూసి ఇది వాడి మెహర్బానీ అనుకున్నాను. మిమ్మల్ని చూస్తే నిజంగా దేవుళ్ళ ఉన్నారు. మీరే వాడుకున్న పదవి పిచ్చి పోయేలా చేసి ప్రేమ కలిగేలా చేయాలి. వీడు పుట్టాకైనా మారతాడనుకున్నాను. కొన్ని రోజులు దూరంగా ఉంటే అయినా మారతాడనుకున్నాను. ఇక నాకు మిగిలిన ఒకే ఒక్క ఆశ మీరే స్వామి. మీరు వాడిని మారిస్తే కానీ నేను మళ్ళీ ఆ గుమ్మం తొక్కలేను. ఈ కృష్ణానంద ట్రస్ట్లో 8 కోట్లు డిపాజిట్ ఉంది సార్, కానీ ఇంతవరకు ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరగలేదు. సంథింగ్ రాంగ్, ఏదో జరుగుతోంది. ఒక ట్రాన్సాక్షన్ జరిగినా వాళ్ళ మోటివ్ ఏంటో మనకు తెలుస్తుంది. ఆ ప్రూఫ్తో వాళ్ళందరినీ లోపలయ్యొచ్చు. అవును, ఆ అకౌంట్ ఓపెన్ చేసిన ఫామ్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. కెన్ ఐ జస్ట్ సీ ఇట్ ప్లీజ్? నామినీ వసుధ. ఈ వసుధ ఎవరు సార్? ఈ వసుధ ఎవరో తెలియదు సార్. హడావిడిగా అకౌంట్ ఓపెన్ చేసేసరికి వివరాలు అడగలేదు సార్. ఏంటి ఏం చేస్తున్నావు? చేతి చేతి ఏం చేస్తున్నావు? వదిలే. జీవితం ఇలా ఆగిపోతే బాగుండేది కదా. పువ్వులు తీసుకురమ్మంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? వసు ఇట్రా. వసు ఎక్కడ అక్క? ఎక్కడ చూసావు? నేను చూసా అంటే ఇక్కడే ఉండాలి. వసు వసు ఇక్కడ లేదులే, పద కింద ఎత్తుకుదాం. ఏంటి? నీతో ఇలా ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదనిపిస్తుంది. ఎలా ఉంటావు? ఈ రోజుతో 21 డేస్ అయిపోయాయిగా. అయితే రేపు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతావా? అవును. అప్పుడేనా?